దేవుడు మనకు తెలిసిన ఓకే. నేను దేవుడు తెలుస్తున్నాను. మన షాల్ని ఇచ్చాము, తర్వాత బైబిల్ స్టడీకి రావడం చాలా సంతోషము. నార్మల్గా తను సండే మిస్ కాదు, కానీ వాళ్ళ డాడీ కొద్దిగా హెల్త్ బాగలేక వాళ్ళ డాడీ చూసుకుంటుంది కదమ్మా. సో నైస్ ఆఫ్ యువర్ గుడ్ డాటర్, గాడ్ బ్లెస్ యూ మా. తల్లిదండ్రులకు సేవ చేసేవాళ్ళు సామాన్యంగా వాళ్ళు సిక్ కావాలండి. సిక్ అయిన దేవుడు వాళ్ళు చాలా త్వరగా స్వస్థపరుస్తారు. ఆమేన్. తల్లిదండ్రులకు సేవ చేసిన వాళ్ళు సామాన్యంగా అనారోగ్య పాలు కాదు. ఒకవేళ అనారోగ్య పాలైనా దేవుడు వాళ్ళకి త్వరగా స్వస్థపరుస్తారు. గుర్తుపెట్టుకున్నప్పుడు కదా, ఎవరెవరైతే మన తల్లిదండ్రులకు మనం సేవ చేస్తామో, మరి ముఖ్యంగా వాళ్ళు చిక్కున్నప్పుడు, నార్మల్ ఉన్నప్పుడు చేయడం పెద్ద ఇష్యూ అవుతారు కదా. అనుష నార్మల్ ఉన్నప్పుడు వార్త చేస్తాడు, అందరు చేస్తారు. కానీ మనము వాళ్ళు సిక్కున్నప్పుడు, అనారోగ్య పాలైనప్పుడు, లేకపోతే మంచాన పడినప్పుడు, లేకపోతే వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలన్నా, అలాంటి సమయంలో పిల్లలుగా భార్య చేస్తుందండి, భర్త చేస్తారు, కానీ పిల్లలుగా మనం వాళ్ళని చేస్తే అది చాలా ఆశీర్వాదకరము. పెట్టినా ఇక్కడ పెట్టుకుంటా మిస్ అయింది. మై హ్యాండ్ ఇస్ దేర్. రైట్ పిల్లలు, ఈరోజు యాక్చువల్గా మనము 3వ పండుగ, యూదులకు 7 పండుగలలో 3వ పండుగ ధ్యానించాలి. కానీ నేను ఈరోజు ప్రిపేర్ కాలేదు కాబట్టి నేను ఒక 10 సంవత్సరాల క్రితం చెప్పిన ఒక వాక్యం నాకు గుర్తొస్తుంది, నేను అది పంచుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే కీర్తన గ్రంథంలో, థ్యాంక్ యూ కీర్తన గ్రంథంలో కనీసం ఒక 10 సార్లు పదేపదాలు 10 సార్లు ధన్యుడు అనే మాట వస్తుంది. ధన్యుడు నేను ఒక 10 సంవత్సరాల క్రితం చెప్పాను, నాకు గుర్తుంది కదా. ఎవరయ్యా ధన్యుడు అంటే కీర్తన గ్రంథంలో రాయబడింది. కొన్ని విషయాలు చేసేవాళ్ళు అంతా ధన్యుడు. ధన్యుడు అంటే అర్థం ఏంటి? దేవుడి చేత ఆశీర్వదించబడ్డవారు అని అర్థం. ధన్యుడు అంటే అర్థం ఏంటంటే దేవుడి చేత ఆశీర్వదించబడ్డవారు. ఇంకా వాళ్ళ దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చాడు అనుకోండి, వాళ్ళ ద్వారా దేవుడు ఎంతో సంతోషపడతారంట. ఆయన దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట. వీళ్ళు ఎంత మంచోడు, వీళ్ళు ఎంత విధేయత చూపిస్తున్నారు, వీళ్ళు ఎంత లోబడుతున్నారు అనే విషయాన్ని దేవుడు తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దేవుడు మన విషయంలో హ్యాపీగా ఫీల్ అయితే అదే చాలు కదండి మనకు కదా. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుని నీళ్ళలో నుంచి పైకి వచ్చినప్పుడు శాలిని తండ్రి దేవుడు అన్నాడంట, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నాను. When Jesus took water baptism, he came from the water, immediately voice came from heaven saying, "This is my beloved son, I am very happy." కొన్నిసార్లు మా పేరెంట్స్ చెప్తుంటారు కదా, మా బాబు వెరీ హ్యాపీ, నా కూతురు విషయంలో వెరీ వెరీ హ్యాపీ. ఐ థింక్ పేరెంట్స్ ఆ మాట చెప్పడం చాలా మంచి సాక్ష్యం. మావాడు సతాయిస్తున్నాడు, చెప్పిన మాట వినట్లేదు, ఓకే ఇలా చెప్పారు అనుకోండి పేరెంట్స్, ఆ పిల్లలంతా ఆశీర్వదించబడ్డవారు కాదు. సో సంతోషం, జ్ఞానం గల కుమారుడు తల్లిదండ్రులను సంతోషపెడతారు, వాళ్ళని బాధ పెట్టారు. మన వాళ్ళని బాధ పెట్టి మావాడు మాట వినట్లే, చెప్పిన మాట వినట్లే, దారిలోకి పోయాడు, రాత్రి తిరిగి వస్తున్నాడు, ఫ్రెండ్స్తో తీసుకున్నాడు, మందిరానికి రావట్లేదు, ఓకే వీటికి ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది, సినిమాలకు వెళ్తున్నాడు, ఏం చెప్పారు అనుకోండి, వెరీ అన్ఫార్చునేట్. వాళ్ళు అలాంటి పిల్లలు అంతా ఆశీర్వదించబడ్డవారు కాదు. సో నిజమైన సాక్ష్యము ఎక్కడి నుంచి వస్తుందంటే పిల్లల బయట వాడు చెప్పాలంట. బయట వాడు చెప్పాలా, మనం సారీ నిజమైన సాక్ష్యము మన పేరెంట్స్ చెప్పాలంట, బయట వాళ్ళు కాదు. సారీ బయట వాళ్ళు ఎప్పుడో ఒకసారి వారికి వస్తే కలుగుతారు కదండి. రోజు మనం చూసేది ఎవరంట, మన తల్లిదండ్రులే. సో మన మదర్ చెప్పాలి, మా బాబు చూడండి, మా బాబు అది నిజమైన సాక్ష్యం. బయట వాళ్ళు చెప్పడం కానే కాదు. మేము కొంతమంది గురించి చాలా మంచోడని చెప్తాము, వాళ్ళ పేరెంట్స్ వచ్చి చాలా
తాను తప్పాడు, మాట వినట్లేదు అంటారు. సో కాబట్టి ధన్యులు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇష్టమైన వాడు, దేవుడి చేత ఆశీర్వదించబడ్డవారు, దేవుడిని మెప్పించిన వాళ్ళంతా ధన్యులు అనే మాట వాడు. కీర్తనలు ఎక్కడెక్కడ వస్తుందో దాన్ని ఒకసారి చూసుకుందామని. కీర్తనల గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం. ఎవరు ఇక్కడ ధన్యులు? అందరు తీసినట్లయితే నేను చదువుతాను, దయచేసి మీ వాక్యాలు చూసుకోండి. ఎవరు ఇక్కడ నిజమైన ధన్యులు అంటే నేను చదువుతాను. కీర్తనల గ్రంథము, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 1 verse 1 onwards. చాప్టర్ 1 verse 1 onwards. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2, 3 వచనాలు చదువు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు. చెప్పి అర్థమైంది కదండి. ఎవరు ధన్యులు అంటామా? మరేమా ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడవక కదండి, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చునక. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంట? వేగన యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు కదా. ఓకే, ఇక్కడ మనం ధన్యులు కావాలంటే 2 విషయాలు చేయాలి. ఒకటి, చెడు సహవాసం ఉండకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలబడకూడదు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకూడదు. There are 3 things shall you should not walk with them, you should not stand with them, you should sit with them. వాళ్ళతో నిలబడకూడదు, వాళ్ళతో నడవకూడదు, వాళ్ళతో చూడండి. ఫస్ట్ది దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదు? నడవకూడదు, వాళ్ళతో యూ షుడ్ నాట్ వాక్. రెండవది పాపుల మార్గంన యూ షుడ్ నాట్ స్టాండ్ విత్ దెమ్, నిలవకూడదు. అపహాసకులు కూర్చుంటున్నా కూర్చోకూడదు. చూసారు 3 విషయాలంట. ఒకటి, వాళ్ళతో నడవకూడదంట, వాళ్ళతో కూర్చోకూడదంట, వాళ్ళతో నిలవబడకూడదంట. ఇవి మనం చేశామనుకోండి, మనం ధన్యులం కాదు కదా. దేవుని వాక్యం రాయబడింది, చెడు సాంగత్యము మంచి నడవడిని చెడుకును. చెడు సాంగత్యము, బ్యాడ్ కంపెనీ శాంతి will destroy good qualities. మా బాబు మంచోడే, నా కూతురు మంచిదే, కానీ ఆయన స్నేహితులు, ఆయన ఫ్రెండ్షిప్ మంచిది కాదు. వాడు తాగకపోవచ్చు, ఆయన స్మోకింగ్ చేయకపోవచ్చు, కానీ వాడు ఉంటున్నాడే, ఎప్పుడు పాడైతాడో మనకు తెలియదు, ఎప్పుడు ఏం అలవాటు నేర్చుకుంటాడో తెలియదు, ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలియదు. సో ఎవరయ్యా ధన్యులు? మనం ధన్యులుగా ఉండాలంటే కాదు కదా, ఏం చేయాలంట? దుష్టుల ఆలోచన చొప్పున నడవడం. మీకు తెలుసో లేదో కదా, మన ఫ్రెండ్స్ ఉండాలి, కానీ ఎలాంటి వాళ్ళు ఉండాలా? మంచి వాళ్ళు ఉండాలి. నేను చాలాసార్లు చెప్పి నాకు ఫ్రెండ్స్ అయ్యారు. స్కూల్లో ఉన్నప్పుడు కానీ నేను నాకు మొదటి ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం. అందరితో మాట్లాడతా, అందరితో ఎక్కడ ఓరిబడి అందరితో నేను సహవాసం చేస్తాను, కానీ అంత క్లోజ్గా ఫ్రెండ్షిప్ నాకు ఈరోజు వరకు ఇవ్వదు లేదు. మరి ఫ్యూచర్లో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటారేమో కానీ ఇప్పుడు వరకు అయితే మాకు నేను పుట్టినప్పటి నుండి నాకు చికెన్ దోస్తు చెడ్డీ దోస్తులు ఏమో చేయడం. సో నాకు ఏదో నాకు దేవుడు ఇచ్చిన. కానీ కొంతమంది మంచి, ఇప్పుడు రేవంత్ ఉన్నాడు, ఆ రేవంత్ ఫ్రెండ్స్ ఒకసారి నేను పంపి షాక్ అవుతాను. ఆయన ఎంత మంచి ఫ్రెండ్షిప్, ముఖేష్ ఉన్నాడు, ఎంత మంచి ఫ్రెండ్షిప్. అంటే కొంతమంది ఆ ఫ్రెండ్షిప్ భలే చేస్తారు, నాకైతే 0, నేను అసలు చెప్పేటప్పుడు ఆ ఫ్రెండ్షిప్. కానీ మన ఫ్రెండ్స్ ఎలా ఉండాలంట? ఎలాంటి చెడు అలవాటు ఉండకూడదు. తాగుడు, అమ్మాయిలను ఏడిపి, కొంతమంది అమ్మాయిలను కామెంట్ చేయడం, ఆ సమయంలో మనం చేయకపోవచ్చు, వాళ్ళతో నిలబడ్డాం అనుకోండి, వాడు కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, మనల్ని తీసుకెళ్ళి తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగి ఏమనుకుంటారంట? కళ్ళే అనుకుంటారంట. అలా మనం ఏమనకపోవచ్చు కదా సిస్టర్ గారు, కానీ ఆ కంపెనీలో ఉన్నాం అనుకోండి, ఓకే అరే వీడియోని అమ్మాయిలను చేస్తున్నాడు, వీడియోని తాగేటట్టున్నాడు, వీడియోని స్మోకింగ్ చేస్తున్నాడు,
ఇవన్నీ వీళ్ళలో మన సాక్ష్యాన్ని పాడు చేస్తాయి. అలాంటి చర్చిలో వచ్చి వాళ్ళు పాటలు పాడుతున్నారు, లేకపోతే వాళ్ళు ప్రభురాత్రి వాళ్ళు ఇచ్చారు అనుకోండి, ఎంత చెడ్డ సాక్ష్యం కదా మాట అనుకున్నాం. అందుకే అలాంటి వాడు ఎప్పుడంట దుష్టుల ఆలోచనలు వాళ్ళ జోలికి వెళ్ళదు. హాయ్ బాయ్ అంతే, వాడు రాపుతున్నాడు, వాడు పిచ్చి పనులు చేసుకున్నాడు, అమ్మాయి పిచ్చి అలవాట్లు ఉన్నాయి, హాయ్ బాయ్ ఇస్ ద బెస్ట్ పార్ట్. వాళ్ళకి బయటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో డిస్కషన్ చేసి వాళ్ళతో చేసాం అనుకోండి సీట్లు కదా, చూసేటోళ్ళతో మంచి సాక్ష్యం ఉండదు, చూసేటోళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. అందుకే మనం ధన్యులుగా ఉండాలంటే ఫస్ట్ దృష్టి ఆలోచన వాళ్ళతో నడవకూడదు, వాళ్ళతో మనం ఆయనతో ఎక్కడికి వెళ్ళకూడదు. ఎలా మనం షాపింగ్కి వెళ్దాము, ఎలా ఆ ఫంక్షన్కి వెళ్దామంటే మనం వెళ్ళకూడదు. వాళ్ళ అలవాటు మనకు తెలుసు కాబట్టి, వాళ్ళ నేచర్ మనకు తెలుసు కాబట్టి దేవుడు ఆ థింగ్స్ ఫస్ట్ అంటుంది. నాకు ఆశ్చర్యం ఏంటంటే 150 ఉన్న పెద్ద కీర్తన పుస్తకంలో మొదటి అధ్యాయము మొదటి వచనము మొదటి వరుసలో దుష్టులు అనే మాట రాయబడ్డారు. మొత్తం బైబిల్లో అన్నిటికంటే పెద్ద పుస్తకం ఏంటి? దేవుడు కీర్తన. దాంట్లో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో మొదటి లైన్ లో దుష్టులు అని రాశారు. అంటే చాలా డీటెయిల్ అంటే మనం ధన్యులుగా ఉండాలంటే ఫస్ట్ అది లేడీస్ ఏ ఉండొచ్చు ప్యూరా, అది బాయ్స్ ఏ ఉండొచ్చు. బాయ్స్ అయితే తాగుడు, లేకపోతే అమ్మాయిలను చిడాయించడము, లేకపోతే సినిమాలకు వెళ్ళడం. లేడీస్ వేరొకల గురించి మాట్లాడడం, వేరొకల గురించి కామెంట్స్ చేయడం. ఓకే, ఎప్పుడు చూసినా బంగారము, ఎప్పుడు చూసినా ఆస్తి సంపాదించడము, కూడబెట్టుడు అంటే ఎక్కడి నేర్చుకుంటారంటే వాక్యానికి విరుద్ధంగా నేర్చు. అలాంటి వాళ్ళ వాళ్ళు ఏం చేయకూడదు, సావాసం చేయదు. సో ఈ ఒక్కరికి ఒకటి చూసి బాయ్స్ మాత్రం వర్తించదు చేయగలం కదా. లేడీస్ కానీ సిస్టర్స్ కానీ గర్ల్స్ కానీ వర్తిస్తుంది. మనకు లేకపోతే ఇప్పుడు బంగారం పడాలా, అని దాచిపెట్టాలా, ఓకే, తెరవకుండా భర్త దగ్గర తీసుకొని ఆ బియ్యం డబ్బాలో పెట్టాలా, ఇట్లాంటి నేర్పించుకుంటూ ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళతో మనం హాయ్ బాయ్ ఏదో బెస్ట్ వాళ్ళతో మనం రెండోది పిల్లల ఎక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళతో పాపుల మార్గమున నిలవకూడదు. నిలబడడం అంటే ఏంటి పిల్లల? ఏదో డిస్కషన్ చేయడం, అపహాసులు కూర్చున్న చోట అక్కడ నిలబడ్డా కూర్చున్న మనం నార్మల్ గా డిస్కషన్ చేస్తాం. ఒక ముగ్గురు కూర్చున్నారు అనుకోండి, ఏం జరుగుతుందా? డిస్కషనే కదా సిస్టర్ సునీత గారు. వాళ్ళు అదంట వీళ్ళంట, వాడిద్దరు రెండు చెప్పాడు కదా, నేను కూర్చోవాలని, నేను లేకపోయి చెప్పడం కదా. ఇక్కడికి స్టార్ట్ అయితే అందుకే దేవుడు ఎంత జ్ఞానవంతుడు అంటే ఈ యొక్క కీర్తన మొదటి ఫస్ట్ రాసింది దుష్టుల ఆలోచన చొప్పున నడవకు, వాళ్ళకే ప్లాన్ తీసుకోకు, పాపుల మార్గమున నిలవకు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకు. కానీ అది ఒకటి ఫస్ట్ బ్యాడ్ థింగ్స్ చేయకూడదు. రెండోది డూ గుడ్ థింగ్స్. ఏంటా గుడ్ థింగ్స్? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియులరా, చెడు మార్గంలో వెళ్ళకుండా, చెడు సావాసం చేయకుండా మరి ఏం చేయాలా? ఇవి రెండు చేస్తేనే వాడు ధన్యుడు. వాళ్ళు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దాన్ని దివారాత్రంలో ఏం చేయాలా? ఇప్పుడు యెహోవా ధర్మశాస్త్రం వినేటప్పుడు లేకపోతే ధ్యానించేటప్పుడు ఎట్లున్నారంట? ఆనందించు. బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు హ్యాపీగా రావాలి. ఈరోజు బైబిల్ స్టడీ ఉంది, ఈరోజు మనతో ఏదైనా మాట్లాడతాడు, ఏదో ఒక కొత్త విషయం నేర్పిస్తాడు అని ఒక 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ మనం త్వరగా వచ్చింటే ఎంత హ్యాపీగా ఉండాలా? ఆనందించడం అంటే అర్థం ఏంటి? సంతోషంగా రావడం కదా. ఆనందం అంటే ఏంటి? మొహం పెట్టుకోవడమా? ఆనందం అంటే చాలా హ్యాపీగా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రులు దానిని ధ్యానించుకోవడం. దివారాత్రులు చదివేవాడు కాదు, చదవలేదు. పొద్దున ఒక అధ్యాయం చదువుతాము, డ్యూటీలకు వెళ్ళాలా కదా, పిల్లలు స్కూల్కి వెళ్తారు, దేవదానం డ్యూటీకి వెళ్ళాలా, ప్రతాప్ డ్యూటీకి వెళ్ళాలా, నేను మా పాపను స్కూల్ డ్రాప్కి వెళ్ళాలి, వాటర్ లేడీస్ ఇంట్లో వాటర్ తీసుకోవాలా. సో రాత్రి డే అండ్ నైట్ మనం చదవలేము శాలిటీ. పొద్దున చదివిన ఆ యొక్క అధ్యాయాన్ని మనం ఏం చేయొచ్చు అంటామా?
ఉదాహరణ ఉన్నది ఆ వంట చేసేటప్పుడు, లేకపోతే మన పనులలో ఉన్నప్పుడు, బస్సులో వెళ్ళినప్పుడు, లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు ఆ వాక్యం ఏదైతే మనం చదువుతామో మనం దాన్ని మనసులో నేపథ్యం రాష్ట్రంతా మనం దాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే ఒకటి చెడు తలంపులు రావు, చెడు ఆలోచనలు రావు. వాక్యం దిగి ఉంది కదా. యేసుప్రభు ఏమన్నాడండి, ఒకరిలో ఒక దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉదయం ఖాళీ ఉన్నదనుకోండి, ఈ దురాత్మ తిరిగి 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 ఎంతమంది పట్టుకుని వస్తుందంట? 7 దురాత్మలను పట్టుకుని వస్తుందంట. 7 ప్లస్ వీడు ఒకడు ఎంతమంది? 8 మంది వచ్చి ఆ ఉదయంలో జ్వరబడి ఆ మొదటి వాడి ప్రవర్తన కంటే ఇప్పుడు మీరు ప్రవర్తన ఇంకా ఘోరంగా ఉంటుందంట. అందుకే సాతానుడు వెళ్ళిపోయిన వెంటనే ఈ ఉదయంలో ఎవరు ఉండాలా? యేసుప్రభు ఉండాలా, వాక్యం ఉండాలా, దేవుని వాక్యం ధ్యానించాలా. చెడ్డ వాటికి కొంతమంది కొన్నిసార్లు మన ఫ్యామిలీలో మన భార్య, మన భర్త, పిల్లలు చెప్పే అసలు మైండ్లో పట్టించుకోవడం. కొన్ని వస్తువులు చెప్తుంటారా, అది జరిగింది ఇది జరిగింది కొన్నిసార్లు మనం చెప్తుంటాం. మొదట మనం చెప్పకూడదు, చెప్పిన భర్తనో భార్యనో అది ఎక్కువ పట్టించుకోకూడదు, వదిలేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ చేసుకోవాలి. దాన్ని మనము లాంగ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పకూడదు, అది చెప్తే డిస్టర్బ్ అయితే మనకు తెలుసు. రెండోది వినేవాడు దాన్ని విని పెద్ద చెవులో ఒక హోల్ చేసుకోవాలి. తెలుసుగా విని ఏం చేయాలా? వదిలేసుకోవాలి. అక్బర్ బీర్బల్ ఆయన వచ్చి కదా ఒక రోజు రాజు, నేను మీ అందరికీ దర్శించడానికి వస్తానంటే అందరూ ఒక డిస్ప్లేలో ఏదో బొమ్మలు తీసి పెట్టారట. అందరూ చూసారంటే లాస్ట్ బీర్బల్ దగ్గరికి వచ్చాడంట. బీర్బల్ దగ్గరికి వస్తే ఒక బొమ్మ చేశాడంట. బొమ్మ చేసి అక్కడ పెట్టాడంట. రాజు దగ్గర వస్తే ఆ బీర్బల్ అన్నాడంట, ఇదిగోండి సార్ ఈ కట్టె చెవులో పెట్టి కొట్టండి అన్నాడంట. సో ఆయన అట్లా కొట్టే లోపల లోపల ఈ చెవులోకి రావాలి, అది చెవులోకి రాలేదంట, లోపలికి. సో రాజు చూసి వావ్ యూఆర్ గ్రేట్ అన్నట్టు తగ్గినదాన్ని ఇట్లా కొడితే యువతలు కూర్చుని అంటారు. అంటే ఒక చెవు నుంచి వదిలి ఇంకొక చెవులో విని ఇంకొక చెవులో వదలాలా. కానీ దేవుడు వాక్యం వెళ్ళేటప్పుడు చెవులు విని వదలడం కాదు, ఎక్కడికి వెళ్ళాలా? హృదయం దగ్గరికి వెళ్ళాలి. మన ఇంట్లో చెప్పేయి ఇంకొక చెవులు వచ్చేదా, అంతే కదా. సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి కదా. సో దేవుడు వాక్యాన్ని ధ్యానించుకుంటాం. అలా ధ్యానించడం వల్ల ఏం జరుగుతుందంటే రాయలమ్మా 119 ఇది ఇలాగే పట్టుకోండి. 119 దేవుని వాక్యం మన హృదయంలో ఉండడం వల్ల, ధ్యానించడం వల్ల 11వ వచనం అందరూ తీసుకుందామండి. 119:11 మీరు చూడండి, నేను చదువుతాను. ఏమని ఉంది అంటే 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఏమన్నాను ఉంచుకొని ఉన్నాను. అలా చదువుతాను. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఒక వ్యక్తి పాపము చేయకూడదు తలంపుల ద్వారా, క్రియల ద్వారా మనం పెద్దగా చేయకపోవచ్చు, కానీ తలంపుల ద్వారా చేస్తాడు కదా ముఖేష్. అందుకు మనం ఏం చేయాలంట? నీ విరోధంగా పాపము చేయకుండా ఉంటున్నట్లు నా హృదయంలో నేను ఏం దాచుకోవాలా? వాక్యము. అందుకే మన కాకులకు, గోడలకు ఇంట్లో గంతుకుల వాక్యం చదవచ్చు, తలకు కొడుతున్న వాక్యం, కొట్టేటప్పుడు ఆ వాక్యం చూడొచ్చు, బెడ్రూమ్కి వెళ్తుంటే ఆ వాక్యం చూడొచ్చు. అంట మన ఇంట్లో రాస్తున్నప్పుడు, మన బండి మీద, మన కారు మీద రాస్తున్నప్పుడు కనీసం ఆ వాక్యం మన హృదయంలో ఉండిపోతుంది, చిన్నగా మన హృదయంలోకి వెళ్ళిపోతుంది కదా. సో అలా దేవుడు వాక్యం మన హృదయంలో ఉంటే నీ ఎదుట నేను పాపం చేయకుండా. ఇంగ్లీష్లో చాలా బాగుంది, అది ఉల్టా రాస్తారు. ఏమని? నీ వాక్యం నా హృదయంలో ఉంది కాబట్టి నేనేం చేయను? పాపం చేయను. తెలుగులో ఉల్టా ఇచ్చారు కదా, నీకు విరోధంగా పాపం చేయకుండా ఉంటున్నట్లు నీ వాక్యం నా హృదయంలో దాచు. I have hidden your word. Can you read verse 11? I have hidden your word. Psalm 119:19. Sorry, 11. I have hidden your word in my heart, that I might not sin against you. That I might not sin against you. Thy word I have hid in my heart,
Thy word I have hidden in my heart, that I may not sin against you. ఇది చక్కగా రాయబడింది కదా. మనం దేవునికి విరోధంగా పాపం చేయకుండా ఉండాలంటే అనుష ఏం చేయాలంటే ఎప్పుడు మన హృదయంలో దేవుని ఇప్పుడు మనం కీర్తన 1:2 యెహోవా ధర్మశాస్త్రముతో ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ఎవరంట. సో మొదటి ఎవరైనా ధన్యులంటే వాక్యాన్ని వినుకుంటా, వాక్యాన్ని ధ్యానించుకుంటా, వాక్యాన్ని చదువుకుంటా, ఎప్పుడు వాక్యం పట్ల ధ్యానం ఉన్నవాడే. నథింగ్ రాంగ్, మన మొబైల్ ఫోన్ చూసుకోవచ్చు, నథింగ్ రాంగ్, కొన్నిసార్లు మనం గేమ్స్ ఆడుకోవచ్చు, కొన్నిసార్లు మనం పిల్లల వాళ్ళకి కాల్ చేసుకోవచ్చు. కానీ అయినంత వరకు దేవుని వాక్యాన్ని నేను పొద్దున్నే లేచి పిల్లరా నేను దేవుని వాక్యాన్ని చదువుతాను. ఒకసారి నేను ఖాళీ ఉన్నప్పుడు మొబైల్లో నాకు ఆడియో బైబిల్ ఉందండి, తెలుగులో ఉంది. ఆది కాండము చదువుకుంటానే మొత్తం చదువుకుంటానే చదువుతా ఉంటారు, నేను ఉంటాను. అట్లా కొన్నిసార్లు మనం దేవుని వాక్యం ధ్యానిస్తూ వింటున్నప్పుడు మన హృదయంలో ఆ వాక్యంతో మనం పాపం చేయకుండా ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది. వాక్యం లేదనుకోండి, ఏదో అబద్ధం, ఏదో లేనిపోని మోసాలు, లేనిపోని ఇవి చేయడం వల్ల దేవుడు చాలా పడగలుగుతాడు. దేవుడికి చాలా అసహ్యం ఏదంట ఈ లోకంలో పాపం వల్ల వచ్చి జీతము బిలీవర్స్ మనమైన ప్రియులరా, మన విశ్వాసులమైన మనము పాపం చేయట్లేదు అనుకోవద్దు. విశ్వాసులుగా మనం కానీ చాలా పాపాలు చేస్తుంటాం. కోపపడడం, అబద్ధాలు చెప్పడం, బిలీవర్స్ చెప్తున్నారు, చాలా మంది అబద్ధాలు చెప్తున్నారు. ఉన్నాయి లేనట్టు చెప్పడం, లేని ఉన్నట్టు చెప్పడం, భర్తకి ఏదో చెప్పడం, భార్యకి చెప్పడం, తల్లిదండ్రులకు ఏదో చెప్పడం, చెప్పరాని చెప్పడం, సారీని చెప్పడం, ఇలా చెప్తుంటే ఏమవుతుందంటే మన హృదయంలో పాపం వచ్చేస్తుంది. ఆ వాక్యం చదివినంత ఏమవుతుందంట, సాధారణ వచ్చి తీసుకుంటాడు. విత్తువాడు విత్తుటకు బయలుదేరాడు. కొన్ని విత్తుకుంటే ఎక్కడ పడ్డాయంట, త్రోవ ప్రక్కన. ఎవరు తీసుకున్నారంట, ఆకాశ పక్షులు. యేసుక్రీస్తు దాన్ని వివరిస్తూ, విత్తువాడంటే మనిషి కుమారుడు యేసుక్రీస్తు. నేను ఇది వాక్యం చెప్తుంటే కొంతమంది విని దాన్ని గ్రహించలేదు. ఆ గ్రహించడం కంటే వేరే ఏదో తలపులు, ఏదో ఆలోచనలు ఉన్నాయి. సాతానుగాడు వచ్చి, ఆ పక్షులు ఎవరంటే సాతానుగాడు విత్తిన వాక్యాన్ని తీసుకెళ్ళాడు. మనకి ఇక్కడ వాక్యం మీద చాలా ఆసక్తిగా దాహంగా వినాలి. ఈరోజు ప్రజలు చెప్పిన మాట, మనం ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఖాళీ ఉన్నప్పుడు, కారు వెళ్ళేటప్పుడు, బస్సు వెళ్ళేటప్పుడు, మేబీ స్నానం చేసుకునేటప్పుడు, మేబీ వంట చేసుకునేటప్పుడు, కొద్దిగా తలపు దేవుని వాక్యం మనం ధ్యానించినప్పుడు మనమే వాక్యం రాయబడింది. మనం ఎప్పుడు ధ్యానించాలంటే దాన్ని నేను వంట చేసినప్పుడు అని చెప్తున్నా, కాదండి. ఎప్పుడు ధ్యానించాలా, దివారాత్రం ఎక్కువ టైం దొరికిన అలాంటి వాళ్ళే అలాంటి వాడు ఎలా ఉంటారంట పిల్లగా చూడండి. అతడు 3వ వచనము, అతడు నీటి కాలువల ఏరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేసినదంతయు ఏమన్నా చూసారా, మనం చేసే ఎన్ని సక్సెస్ కావాలి అంటే, మనం చేసే అన్ని పర్ఫెక్ట్ కావాలంటే మనం యెహోవా ధర్మశాస్త్రంలో ఎప్పుడు ఈ బైబిల్ స్టడీకి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం ఈ బైబిల్ స్టడీ పెట్టుకుంటాం. చాలా మంది వస్తూ ఉన్నారు, కొంతమంది మారుతున్నారు, కొంతమంది వేరే దూరంలో విరోధ ఫ్యామిలీ మాట్లాడుతున్నారు. పాపం ఆమె శ్రీగా పిల్లలు చేసుకుని వచ్చేది వీళ్ళు మిస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎక్కడో కొండాపురికి వెళ్ళిపోయారు. ఆయన నాకు తెలిసి వినోద్ లైన్లో వస్తారు చూడండి. ఆయనకు మనసు ఒప్పదు రావాలో లైన్. సో ఆ రకంగా మన ఇద్దరు వస్తుంది చాలా మంచి పిల్లల. ఇది ఈరోజు గురువారం నాడు మనం బైబిల్ స్టడీ. సో వాక్యాన్ని వివరించి మనం వివరంగా చదువుకుంటాం కాబట్టి అది మన మనసులో ఉండిపోతుంది. వాక్యం మీద వాళ్ళు ఎవరు నష్టపోతారండి, ఎవరైనా ఉన్నారో తెలియదన్నమాట కదా. అయ్యో నేను ఉంటున్న బైబిల్ స్టడీకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకున్నాను అని ఎవరైనా అనుకుంటారా? మనం అనుకోవద్దంటే మనం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాం, దేవుడిని ప్రేమిస్తున్నాం కాబట్టి. సో అతడు ఆకు వాడక నీటి కాలువల ఏరున నాటబడిన వాడు. నీటి కాలువల పక్కన ఉండే ఆ చెట్లు ఎప్పుడు వాడుకోవాలి, ఎందుకంటే ఆ వేర్లు నీళ్ళలో కాలుతాయట. ఆకు వాడదంతా తన కాలు ముందు పదవించి చెట్టు వల్ల ఉంటాడంట. అతడు చేయున్నదంతా ఏ ఎగ్జామ్కి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సఫలమే, సక్సెస్ అయ్యి
కదా. ఏ జాబ్కి వెళ్ళినా సక్సెస్, ఏ వీసాకి వెళ్ళినా మాట అంటున్నాను, కారణం ఏంటంటే ఇతను యెహోవా ధర్మశాస్త్రం ఏం చేస్తున్నాడట, దివారాత్రములో నేను మీరు నమ్ముతారో కదా. నేను ఒకప్పుడు అంటే ఇప్పుడు తగ్గింది, ఒకప్పుడు బైబిల్ చదివితే రాయడం తీస్తే ఆది కాండం అయిపోయే వరకు 50 అధ్యాయాలు చదివే వరకు ఏమేవాడు కాదు. మత్తయి సువార్త ఓపెన్ చేస్తే 20 అధ్యాయాలు 28 అధ్యాయాలు చదివే వరకు నేను లేచేవాడు కాదు. అట్లా చదివి 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 నా మైండ్ అలా ఉండిపోయింది. ఏ వాక్యం ఎక్కడుందో అలా నేను తీయగలుగుతాను. రీజన్ ఏంటంటే చదవాలా, వినాలా. జాక్ పూన్ అనే ఒక ఆయన ఉన్నారు, ఆయన వాక్యాలు ఉంటారు. జాన్ మెకాథర్ అనే ఒక ఆయన ఉన్నారు, ఆయన వాక్యాలు ఉంటారు. ఆర్ స్టాన్లీ, ఈ ముగ్గురు నాకు చాలా ఇష్టం. నేను వీళ్ళ తప్ప ఎవరు వాక్యం వినాలి. సో వీళ్ళంతా చక్కగా దేవుని వాక్యాలు చెప్తారంటే అది ఇది నా మనసులో ఎన్నో వాక్యాలు అలా ఉండిపోయినాయి. వచనాలు అయితే కరెక్ట్ ఈ అధ్యాయం ఉంది, ఈ వచనం ఉందని ఇప్పుడు ఎప్పుడో చదువుకుని ఎప్పుడో నేర్చుకుని చెప్తున్నారు. సో అలా మనందరం కానీ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యం వింటూ 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 ప్రింట్ అయిపోతుంది. యేసు ప్రభు శిష్యులకు ఒక మాట చెప్పాడు. యోహాను ఇలాగే పట్టుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. నేను మీకు చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఈ చదువు ఇంగ్లీష్ లో. Now you are clean through the word which I have spoken to you. Okay, shall we? In your version, 15 verse 3. John's Gospel, 15 verse 3. Too small? Okay. So, English language, take the other bit. You are already clean. Because of the word which I have spoken to you. Because of the word which I have spoken. దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, నేను మీకు చెప్పిన మాట, దేవుని వాక్యం చెప్పాను కదా, ఆ మాటను బట్టి మీరు ఆల్రెడీ, అంటే ఆ వాక్యం వినడం వల్ల ఆ వాక్యం మీరు పవిత్రం చేసింది. దేవుని వాక్యం మనల్ని ఏం చేసేంత వల్ల పవిత్రులుగా చెప్పారు. చూసారా, నేను చెప్పిన మాటను బట్టి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మరేమన్నారు, ఆ దేవుని వాక్యం వింటా ఉంటే మనం పవిత్రులు అవుతాము. అబద్ధం ఆడదు, వాక్యం విని 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 అబద్ధం ఆడుతూ 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 20 సంవత్సరాల నుంచి వింటున్నాం అబద్ధం ఆడుతూ విని 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 ఏమేమంటారు 20 సంవత్సరాల తర్వాత అంట వాక్యం. అది నేను చాలాసార్లు చెప్పాను కదా, నీళ్ళ కింద కొన్ని రాళ్ళు ఉంటాయి, ఈ గులకరాలు అంటారు. అవి ఒకప్పుడు చాలా షార్పుగా ఒక ఆకారం లేకుండా ఉండేవంట. అవి నీళ్ళ కింద ఉండేది, నీళ్లు పోయి 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 కొన్ని వందల సంవత్సరాలు వాటి కింద దిగిపోయి అవన్నీ మొత్తం ముందరైపోతాయట, రౌండ్గా అయిపోతాయి. రీజన్, అవి ఎప్పుడు నీళ్ళ కింద ఉండే ఆ నీళ్ళకు పోయి 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 ఆ గరుకులు ఆ షార్ప్నెస్ అంతా పోయి మొత్తం రౌండ్గా అవుతుంది. మనం చేపల అక్వేరియం వేస్తాం కదా, మళ్ళీ దాన్ని ఏమైనా స్మూత్ చేస్తామా? ఆల్రెడీ స్మూత్ ఉంది. రీజన్ ఏంటంటే అది నదిలో ఉండి నీళ్లు పోయి 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 గులకరాలు తాగాలి. అలా దేవుడు వాక్యం విధి 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 ప్రతి గురువారం ప్రతి ఆదివారం ఇంట్లో బైబిల్ చదువుకుంటూ వంట చేసినప్పుడు ధ్యానించుకుంటూ ఆ వాక్యం మనం ఎలా చేసుకుంటాం, పర్ఫెక్ట్ చేసి పెట్టుకుంటాం. కానీ వాక్యం ఏం చేయాలా? వినాలి, ధ్యానించాలి. వాక్యం వినాలా, ధ్యానించాలి, చదవాలి. ఒకసారి మనం నేర్చుకున్నాం కదా, యోషువ దేవుడు ఏమంటాడు, ఈ వాక్యం చదవాలా, దాన్ని రెండవది ధ్యానించాలా, మూడవది దాన్ని చొప్పున జరగాల చేయాలా, నాలుగవది ఇతరులకు బోధించాలి. మనం దేవుని వాక్యాన్ని ఈ 4 రకాలు చేయాలి. ఒకటి వాక్యం చదవాలి. చదువు రాకుండా ఏం చేయాలా? వెరీ గుడ్, వినాలి. విన్న తర్వాత దాన్ని చొప్పున జరిపించాలి. నాలుగవది ఇతరులకు ఆ వాక్యాన్ని చెప్పాలి కదా.
పోర్తుగల్నే స్పీకర్ కదా, పోర్తుగల్నే దాని లక్ష్మి ఇదిగో ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు కదా. జెసికాకి చెప్పాలి, పోర్తుగల్ రిచికి చెప్పాలి అసలు లేదా పోర్తుగల్ ఈ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. కానీ అదే సమయంలో చెడు సహవాసము ఎక్కువ చేయకూడదు, వాళ్ళతో నడవకూడదు, వాళ్ళతో నిలబడకూడదు, వాళ్ళతో కూర్చోకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున డాష్ నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసం చోట నడవకూడదు, కూర్చోకూడదు, నిలబడకూడదు, కూర్చోకూడదు. మరి ఏం చేయాలా? అలాంటి వాళ్ళే ఎలాంటి వారు? వెరీ గుడ్. వాళ్ళు ఏం చేసినా సక్సెస్ అవుతుంది. మనం కొన్నిసార్లు ఏమవుతాం, మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే ఒక రీజన్ కానీ దేవుడు వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వదు. దేవుని వాక్యానికి మనము ఫస్ట్ ప్రేయర్ ఇవ్వదు కదా. అందుకే ఈ బైబిల్ స్టడీ దేవుడు ఎందుకు పెట్టాడంటే మనం దేవుడు పరీక్షిస్తున్నాడు, ఇప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఇస్తారా లేదా. మనం చనిపోయే వరకు మనం బిజీ ఉంటామండి, ఎవరు ఖాళీ ఉంటారు, ఎవరు ఖాళీ ఉంటారు. కానీ కొద్దిగా సమయం తీసుకొని మనం దేవుడు చెప్పమని చాలా ఆమె. రెండోది ఎవరు తల్లి కీర్తనలో 32వ అధ్యాయం Psalm 32 Who is the blessed? ఇప్పుడు ఒకటి కీర్తన గ్రంథం మాత్రం చదువుతున్నాను కాబట్టి అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. మొదటి వచనం అందరూ చూసుకోండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ఎవరంట? ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ఎవరంట? ఇక్కడ 2 సార్లు ధన్యుడు ఉంది. చదవగలుగుతారమ్మా? చదవమా. Blessed is he. Who is the blessed man? Whose transgressions are forgiven, whose sins are covered. Second, blessed is the man whose sin the Lord does not count. Okay, right. So, మొదటిది తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు కదా రాయడం గారు. తన అతిక్రమములు, తన పాపములు ఎవరైతే క్షమించబడతాయో వాళ్ళు, అందుకే ఇంకొక మాట చెప్పాలంటే మన పాపాలు మనం అప్పుడప్పుడు ఏం చేయాలా? ఒప్పుకోవాలా, దేవుడి ముందు మనము చెప్పాలా, ప్రభువులను క్షమించండి. మాట ద్వారా ఏమైనా అయిందేమో ప్రభు, నేను ఏమైనా క్రియ ద్వారా చేశానేమో, నా తలంపు ద్వారా ఏమైనా చేశాను, నేను ఏమైనా హర్ట్ చేశానేమో, ఐఎమ్ రియలీ సారీ. దేవుని దగ్గరే కాదు, ఆ మనిషి దగ్గర మనం వెళ్ళి సారీ చెప్పాలి. నేను ఎవరినో హర్ట్ చేసి నేను వాళ్ళకి సారీ చెప్పకుండా దేవుని దగ్గర పోయి ప్లీజ్ ప్రభా నేను ఆమె చాలా హర్ట్ చేశాను, నన్ను క్షమించమంటే దేవుడు క్షమిస్తారా? ఇక్కడ క్షమించవలసింది ఎవరు? మనుషులు. నేను మరేమతో గొడవపడి దేవా మరేమతో గొడవపడ్డా నన్ను క్షమించండి దేవుడు క్షమిస్తాడా? నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలా? మరేందు దగ్గరికి వెళ్ళాలా? ఇంత ప్రతాప్ దగ్గరికి వెళ్ళాలా? సో అలా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటి చెప్పండి. నేను చేయకుండా వస్తుంది, నేను మాట్లాడకుండా వస్తుంది, నేను అక్కడికి వెళ్ళకుండా వస్తుంది, వాళ్ళు వచ్చినప్పుడు నేను మంచిగా చూసుకోవాల్సింది, నేను ఇలా పశ్చాత్తాపడే వాళ్ళంతా ధన్యులు అంటాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పిల్లలు, మనము దేవుడి దగ్గర మన పాప క్షమాపణ పొందాలంటే 2 క్రియలు చేయాలంటే శాలిని. ఒకటి, మనం ఏదైనా తప్పు చేసినామో అనిపించినప్పుడు దాని కొరకు మనం పశ్చాత్తాపడాలి. రెండవది, ఆ తప్పును మన ఆ వ్యక్తికి వెళ్ళి ఒప్పుకోవాలి. దీని అర్థం అదే కదా. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు. నేను ఇంకో వాక్యం చూపిస్తాను. ఇక్కడ ఎవరైతే తన పాపాలు క్షమాపణ పొందాడో, ఎవరైతే తన పాపల కొరకు పశ్చాత్తాప పడతాడో వాడు తండ్రి. దేవుని వాక్యం ఇంత స్పష్టం. పేతురుకు యూదాకున్న ఒక వ్యత్యాసం ఏంటి తెలుసండి? పేతురు 3 సార్లు అబద్ధం చెప్పాడు.
యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అవుతుంది చెప్పాడు కదా. ఈ తర్వాత వాళ్ళ వాక్యం ఉంది, పేతురు వెళ్ళి ఏడ్చి తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఉంటున్నాడు. యూదా ఏం చేశాడు? యేసు ప్రభును 30 వెండి నాణ్యాల కొరకు పట్టించాడు. అంటే ఆ రోజుల్లో ఊరిలో పట్టుకోరండి. నేను చెప్పాలా, శ్రీలేఖ గారు నన్ను హర్ట్ చేశారు, లేకపోతే నన్ను తిట్టారు అని నేను అబద్ధం చెప్పి ఆ మీద కంప్లైంట్ తీసుకుని యేసు ప్రభు మీద యూదా కంప్లైంట్ ఇచ్చాడు, ఏదో చేశాడని. ఎవరైనా నేను గుర్తు పెట్టుకుంటాను, ఆయన పట్టుకోండి. మీకు ఎంతమంది తెలుసు? యూదా యేసు ప్రభు పట్టించిన ఆ పాపం కొరకు పశ్చాత్తాప పడ్డాడంటే కానీ పాపాలు ఒప్పుకోలేదు. ఎక్కడుందా వాక్యము? మత్తయి సువార్త 27వ అధ్యాయం తీసుకున్నాం కదా. మనం ధన్యులుగా ఉండాలి, దేవుని చేత నిజంగా మనం ఆశీర్వదించబడాలి, ఆయన కృప లేకుండా మనం బతకలేము అనుకుంటే మనం మన పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, మన పాపాలు ఒప్పుకోవాలంటే 27వ అధ్యాయము 3వ వచనం చూసుకున్నాం. 27:3 అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి ఏం చేశాడు? పశ్చాత్తాప పడ్డాడు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకోలేదు. ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యుద్ధకు పెద్దల యుద్ధకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపకు చేసుకుని చెప్పాను. వారు దానితో వాక్యం నీవే చేసుకోమని చెప్పగా అక్కడ ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకోలేదు. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకుని ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుక పెట్టెలలో వేయదగదని చెప్పుకునేది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వారి పొలమో కొని వాళ్ళు ఏం చేశారంట పిల్లరా? ఆ 30 వెండి నాణ్యాలు యూదా వచ్చాడంట. ఈ ప్రధాన యాజకులు ఎవరి దగ్గర అయితే పైసలు తీసుకున్నాడో, వెండి నాణ్యాలు తీసుకున్నాడో పశ్చాత్తాపడి అయ్యో ఆ నిరపరాధి ఆ రక్తం నేను అప్పగించాలి, ఏ పాపం నేను ఏసయ్య నేను అప్పగించానని చెప్పి పశ్చాత్తాపడి ఆ 30 నాణ్యాలు ఇచ్చి వాళ్ళు వచ్చాడు. నాకు అవసరం లేదు, నేను చాలా తప్పు చేశాను, ఐఎమ్ రియల్లీ సారీ, తీసుకోండి మీ పైసలు అంటే దాంట్లో నాకేమయ్యా నువ్వు కదా తీసుకుందని తీసుకోకపోని అప్పుడు యూదా వస్తూ దేవాలయంలో పడేశాడు. వీళ్ళు ఏం చేశారు? ప్రధాన యాజకులు కదా, అది కాల్పి డబ్బులు వేయకూడదు కదా. వాడు దాంట్లో ఏం చేశారట? ఒక అనాథలకు, విధవరాళ్లకు, డబ్బు లేని వాళ్ళు డెడ్ బాడీస్ ఉంటాయి. అలాంటి డెడ్ బాడీస్ ఊరు తల్లిదండ్రులు అనాథ శవాలు ఉంటాయి. అలాంటి శవాలను మార్చిపెట్టడానికి ఒక కుమ్మరి వాళ్ళు కోరుకున్నారు. దేంతో ఆ 30 వెండి నాణ్యాలు. మీకు ఎంతమంది తెలుసుకోలేదు? చాలా మంది అనాథలు చనిపోతుంటారు కదా. ఎవరు ఉంటారు? వాడు లాజరు, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టారు. లాజరు చనిపోయారు, ఎక్కడ ఎవరు పాతి పెట్టారు? ఆయన గురించి అది ప్రస్తావన లేదు. దేవదూతలు వచ్చి అదే ఆయన తీసుకెళ్ళారు, కానీ ఆయన బాడీ ఎక్కడ? ఇప్పుడు అనాథ శవ, భార్య లేదు, పిల్లలు లేదు, తల్లిదండ్రులు లేదు, డోర్ లేదు, వాసన వస్తుంది, ఆయన దగ్గర చీమలు కుక్కలు వచ్చి నాకుతుంది. ఎవరు ఉంటారు? ఏ భార్య ఉంటుంది? ఏ పిల్లలు ఉంటారు? ఏ తల్లిదండ్రులు దగ్గర పెట్టుకుంటారు కదా. కొద్దిగా స్మెల్ వచ్చినా మనం భరించలేదు. అందరికీ ఒక్కడే ఆ కుక్కలు నాకుతున్నాయంట. ఆయన బల నుంచి పడే రొట్టె కుక్కలు తింటున్నాడంట. ఆయన చనిపోయిన వెంటనే దేవదూతలు తీసుకెళ్ళారు, కానీ ఆయన శరీరం, ఆయన డెడ్ బాడీ. అలాంటి వాళ్ళ కొరకు ఆ 30 నాణ్యాలతో ఈ యాజకులు వాళ్ళ వెళ్ళి ఒక కుమ్మరి వారి కొరకు ఉండాలంట, అనాథులకు పాలు. ఇక్కడ యూదా గురించి రాయబడింది కదా, ఏమని? యూదా పశ్చాత్తాప పడ్డాడు, కానీ పాపాలు ఒప్పుకుంటుందా? పోయి ఉరి పెట్టుకున్నాడని ఉందా? నేను చాలాసార్లు చెప్పాను, ఆయన ఉరి పెట్టుకుని ఎక్కడో లోపల జంగల్లోకి వెళ్ళాడు అనుకుంటాను. ఉరి పెట్టుకున్నాడు, రోజు చూడలేదు. అందరు యేసు ప్రభు చనిపోయాడు, 3వ దినం లేచాడు, వీటిలో ఉన్నారు, కానీ ఈయన యూదా మిస్సింగ్ ఏమైంది నువ్వు పట్టించుకోలే.
11 మంది శిష్యులు వాళ్ళు భయపడుతూ రూమ్లో ఉండిపోయారు. తలపేసుకున్న తర్వాత ఏదో లోపల కూర్చున్నాడు, అది వేరే. వీరు ఏం చేశాడంటే ఊరి పెట్టుకున్నాడు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, మీకు తెలుసుకోలేదో, ఒక 2-3 days అయిన తర్వాత బాడీ మొత్తం ఉప్పి ఆ బరువు అయిపోయి ఆయన వేసుకున్న ఆ ఉడితాడు ఆయన కొమ్మ మీద పడి మొత్తం ఆ బాడీ ఎగి కింద పడ్డాడు. కింద పడుతుంది ఆయన పడిన వెంటనే ఉబ్బిపోయింది కాబట్టి కింద పడిన వెంటనే పేగులన్నీ బయటపడుతుంది. చాలా బాధాకరం కదా. ఒక విశ్వాసి ప్రభుత్వ సేవ చేసి డబ్బు గురించి డబ్బులు పట్టించి కనీసం సాల్వ్ చేస్తే ఎంత బాగుంటుంది. అవసరంగా వీటిగా ఫీల్ అయితే నాకు ఎవరు లేరు, అంతా నన్ను చేకూర్చారు, ఈశ్వరు గురించి ఈశ్వరం అంటాడు, నా ఎదురు వచ్చు వాళ్ళు నేను ఎన్నటికీ రోజు లేదు. మనం ఎప్పుడైనా డిసప్పాయింట్ కాకుండా ఉంటాం. ఈశ్వరుడు ఉంటాడు, నా ఎదురు వచ్చు నేను రోజు నన్ను ఎంత బాగుంటాడు ఆయన అంటే. అందుకని మనం ఏం చేయాలంటే కదా, మన పాప మన పశ్చాత్తాప, అయ్యో నేను మాట్లాడకుండా వస్తుంది, నేను చేయకుండా వస్తుంది, నేను అక్కడికి వెళ్ళకుండా వస్తుంది, నేను ఇచ్చింటే బాగుంటుంది. ఎందుకు వాళ్ళు వచ్చినప్పుడు నేను అలా ప్రవర్తించాను, ఎందుకు నేను అబద్ధం చెప్పాను అని ఫస్ట్ పశ్చాత్తాపడాలా. రెండోది ఆ వ్యక్తి దగ్గరికి తెలియాలి, తీసుకోవాలి. దేవుడి దగ్గర మనం పాపం దేవుడి దగ్గర తీసుకోవాలి. మనుషుల దగ్గర ఎప్పుడు చెప్తే వాక్యం కదా, మనుషుల దగ్గర పాపం చేస్తే తప్పు చేస్తే ఆ మనుషులు చెప్తే ఆయన సారీ చెప్పాలా. సారీ చెప్పిన మాత్రం మనకేమైనా పోతుందా? దేవుడు పరమిస్తాడు. సో ఒక వాక్యం, మొదటి యోహాను, ఫస్ట్ జాన్, రెవల్యూషన్ ముందు, ప్రకటనకు ముందు ఉంటుందండి. ఏమని ఉందంట? జాన్, ఫస్ట్ జాన్ చాప్టర్ 1. ఫస్ట్ జాన్ 1:8 నేను చదువుతాను, అందరు గమనించండి. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. వినండి ప్రియులారా, మనము పాపము లేని వారము అంటే అర్థం ఏంటి? నా పుట్టుకతోనే నేను ఏ పాపము లేని వాడిని అని అన్నాం అనుకోండి, బైబిల్ ఏముంది? అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోయారు అని బైబిల్ అంటే. నేను వచ్చి నాలో పాపమే లేదు అనుకున్నాను. నేను పుట్టినప్పటి నుంచి నా పాపం, నేనే పాపం చేశానండి, నేనే పాపం చేశాను, నేను ఎవరో ఆదాం పాటు తింటే నేను ఎందుకు పాపం చేశాను అని అన్నాం అనుకోండి, ఏమని రాయబడింది? వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. మనం మోసం చేసుకోవాలంటే నాకు ఏ పాపము లేదనుకుంటే చాలా సుంటే కాదు. కానీ మనం కత్తి తీసుకొని మనం పోసుకున్నట్టు, గన్ను తీసుకొని మనం వేసుకుని చేసుకున్నట్టు. వాక్యంలో నువ్వు పాపి అయ్యా అని దేవుడు అంటుంటే నేను పాపినైతే ప్రభావాన్ని అన్నాం అనుకోండి, ఇక్కడ దేవుడు అబద్ధికులు చేస్తున్నావు కదా. ఇప్పుడు ఒకటి దేవుడు అబద్ధికులు కావాలా, నేను అబద్ధం చెప్తున్నాను. దేవుడు అంటున్నట్టు పాపిని, నేను పాపిని కాదయ్యా అంటే నేను రిట్టుగా దేవుడా నువ్వు అబద్ధం చెప్తున్నావు, నన్ను పట్టుకుని పాపంటావా ప్రభావ, నువ్వు అబద్ధికుడు, నేను కదా అని దేవుని అబద్ధికులుగా చెప్తాను. అది దాని అర్థం. సో నాలో పాపమే లేదు. ఆదాం నుంచి పాపమే నేను పుట్టినప్పటి నుంచి నేను నాలో పాపమే లేదు. మీకు తెలుసో లేదు కదా, మనం పుట్టిన తర్వాత పుట్టినప్పుడే మనం పాపంలో జన్మించామని వాక్యంలో ఉంది. ఒక్కసారి జ్ఞానం వచ్చిన తర్వాత మనం చేసే పాపాలు అవి మనము వాటికే మనము లెక్క చెప్పాలి. సో 2 రకాలు, ఒకటి తల్లి గర్భం నుంచి మనం పాపం ఉంటే 12 సంవత్సరాల వరకు నన్ను అడిగితే చిన్నపిల్లలు ఇన్నోసెంట్, అమాయకులు. ఏ చిన్నపిల్లడైనా నాకు తెలిసి వాక్యంలో నేను కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తాను. 12 సంవత్సరాల లోపల ఒక బాబు ఒక పాప చనిపోయింది అనుకోండి, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎవరే కావచ్చు, డైరెక్ట్గా పరలోకానికి ఇన్నోసెంట్, అమాయకులు. 11-12 ఏళ్ళ పిల్లలకి ఏ పాపం తెలవదు.
దేవుడు తెలిసిన వాళ్ళని పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే కాలేజ్ 12 దాటింది అనుకోండి, అది టీనేజ్ అంటారు కదా. 13, 14, 15, 16, 17, 18 అండ్ 19. 13 నుంచి 19 వరకు టీనేజ్ అంటారు. 13 నుంచి స్టార్ట్ అయ్యి 3 years. సో అందుకే మనం అయినంత వరకు మన పాపాలు ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలా. నేనే పాపం చేశాను ఇప్పుడు అనుకుంటున్నా ఏం చేశాను. 9వ మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను ఏం చేస్తాడు? క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. If we confess our sins, he is just and faithful to forgive our sins and to cleanse us from all unrighteousness. అంతేనా ఫ్యామిలీ? మన పాపాలు మనం ఒప్పుకున్నట్టు ఇది దేవుని ముందు. కొన్ని చర్చెస్లలో మీకు తెలుసో లేదో నాకు ఫాదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపాలు ఆయన ఒక చిన్న విండో ఉంటుంది, ఆయన వాళ్ళని చూడడు. వాళ్ళు వచ్చి నేను ఈరోజు ఈ తప్పు చేసిన ఆయన వాళ్ళకి ఒప్పుకుంటారు. మన మనుషుల ముందు మన పాపాలు ఒప్పుకోకూడదు. ఎవరు ముందు ఒప్పుకోవాలా? దేవుడు ఏసయ్యా క్షమించండి. తెరవ చేసే ప్రపంచం మనం దేవుని ముందు ఒప్పుకోవాలి, మనుషుల ముందు. మన పాపంలో మనం ఒప్పుకున్నట్లయితే ఆయన అంటే యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. టైటిల్స్ అంటే నమ్మదగిన వాడు, ఈజ్ అ ఫెయిత్ఫుల్, నీతిమంతుడు, రైచియస్ మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి అంటే ప్రభు నిజంగా మనం పశ్చాత్తపడి నాకు 12 years తర్వాత నేను ఏమేమి తప్పులు చేశాను ప్రభు, దాంట్లో ముందేమని చేశాను క్షమించమని మనం అడిగితే సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయవచ్చు. ఇంత మంచి అడ్వాంటేజ్ కదా, సమస్త దుర్నీతి నుండి మనం ఆయన పవిత్రులుగా చేస్తాం. ఎవ్రీథింగ్ మనం చిన్నప్పుడు చేసినవి క్షమిస్తాను. నేను 87లో కదా, నేను ఒక యూత్ మీటింగ్కి వెళ్ళాను. ఫస్ట్ దినకర్ గారి మీటింగ్కి వెళ్ళాను. ఆ వాక్యం విని నేను అక్కడే పాపాలు ఒక్కొక్కరు ఏడుస్తా ఉన్నాను. ప్లీజ్. దాని తర్వాత మళ్ళా ఇంటికి వచ్చి నేను ఒక ఫీల్డ్స్కి వెళ్ళి ఒక పొలంలోకి వెళ్ళి అక్కడ నా పాపాలు నాకు అన్ని గుర్తులు చిన్నప్పుడు చేయడం తీసుకున్నాను. ఈరోజు ఆయన ఒక్కసారి క్షమించండి, అయినంత వరకు ఈరోజు నేను పరిశుభ్రంగా ఈ కొరకు జీవిస్తానని నేను దేవుడి దగ్గర అడిగాను కదా. అప్పుడు నా తల నుంచి ఒక పెద్ద భారం, పెద్ద పంట నుంచి కింద వేసినట్టయింది. అప్పటి నుంచి రోజు నా పాపాలు అప్పుడప్పుడు నిర్ణయం చేస్తే చేసుకున్న దేవాలయం చేయాలి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడి దగ్గరికి అన్నప్పుడు అది ఎంతో లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ టైం వాడు మనం వాళ్ళతో మాట్లాడవచ్చు, ఆ దేవుడి దగ్గర వల్ల ప్రారంభించవచ్చు. మనం వదిలేమనుకోండి మనమే ఆ గిల్టీ. సో మన పాపాలు మనం ఒప్పుకోవాలి. అది మనుషులు కావచ్చు, ప్లస్ దేవుడు కావచ్చు. 9వ వచనం కదా, 10వ వచనము దేవాలి మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికులుగా చేయవాడు మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ప్రభు ఏమంటున్నాడు? శాంతి, నువ్వు పాపం చేసినావు అంటున్నావు. నేనేమంటున్నాను? నేను పాపమే లేదు ప్రభు అన్నారు అంటున్నాను. ఫస్ట్ ఏముంది? మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము. రెండోసారి దేవుణ్ణి అబద్ధికులుగా చేస్తున్నాము. మనమందరం పాపం అంటే ఆమె అవునా కదా? నో డౌట్ మనం ఈశ్వరుడు అనుకుంటూ కడగబడ్డాము కదా, పవిత్రులమే. కానీ జనరల్గా మనమందరం పాపలమే. సరే, మనం యేసు ప్రభు క్షమించిన తర్వాత చనిపోయే వరకు ఇంకా పాపం చేయమా? అందుకే నేను పవిత్రుడయ్యాను ఏ స్టేజ్లో మనం చెప్పుకోలేదు. ఏ స్టేజ్లో మనం పడిపోతాం కదా, ఏ స్టేజ్లో మనం పడిపోతాం. నేను రక్షింపబడుతున్నాను, రక్షింపబడ్డాను అనకూడదు.
యూదా మంచిగా 3.5 సంవత్సరాలు సేవ చేసిండు, రక్షింపబడ్డట్టు ఆయన శేషులను అప్పగించి లాస్ట్కు ఊరేసుకున్నాడు. మనం చనిపోయే వరకు ఏముండాలా? రక్షింపబడుతూ ఉంటాం. కాబట్టి ఎవరిని అడిగితే ఐఎమ్ స్టిల్ బీయింగ్ సేవ్డ్. కూడా రక్షింపబడలేదు మనము. నేను రేపు ఏదైనా పాపం చేయొచ్చు, రక్షింపబడ్డట్టు అవుతుందా? సో పాపం చేయకుండా ఉండడానికి మాక్సిమం ఏం చేయాలంట? ప్రయత్నము చేయాలి. సో 2 విషయాలు గుర్తుపెట్టుకుంటే, ఒకటి యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. రెండవది తన పాపములకు ప్రాయశ్చిత్తము నుండి తన యెహోవా చూడండి 31వ వచనం కదా, తన అతిక్రమములకు పరిహారం నుండి తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. దాని కింద ఒక వాక్యం ఉంది కదా, అది ఏంటంట? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు. చూడండి 32:2 మళ్ళా అందరు తీసిన తర్వాత చదువుతాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ఎవరంట? ధన్యుడు. సో ఒకటి ప్రియులా, మన పాపాలు కొరకు ప్రాయశ్చిత్త పడాలా. 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి మన పాపాల కొరకు ప్రాయశ్చిత్త పడాలి. రెండోది మన పాపం చేసిన వారి దగ్గర పోలేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాలు ఏం చేయాలంటమా? ఒప్పుకోవాలి. రెండోది యెహోవా చేత మనం నిర్దోషి, సైమన్ నిర్దోషి, తన పాపాలు ఒప్పుకున్నాడు, ఆయన అకౌంట్ క్లియర్ చేసుకున్నాడు అంటే దేవుడు మన గురించి నిర్దోషిని ఇన్సాలంట, సర్టిఫికెట్ ఇవ్వాలంట. యోగ గురించి చెప్పాడు, ఊసు దేశం ముందు యోగనకు మనుషుడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును రాసిన వ్యక్తి మాత్రమే కదా, దేవుడు శాతం చెప్పాడు కదా. మా సేవకుడి యోగ గురించి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును. ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు సామాన్కు? 2 సార్లు చెప్పాడు కదా. మన విషయమైన దేవుడు అలా చెప్పాలా? నాకు తెలుసు నీకు ముఖేష్ లేకపోతే మేఘన సైమన్ వీళ్ళు నిర్దోషి, నేను చెప్తున్నా ఐఎమ్ సర్టిఫైయింగ్ వీళ్ళు నిర్దోషి, నిర్దోషి అని మనం ఎంచబడాలి. అందుకే మనం అయినంత దేవుడికి తెప్పించడానికి ప్రయత్నం, అందరితో సమాధానంగా ప్రేమగా ఉండడానికి ప్రయత్నం. ఆత్మలో ఏముండకూడదంటమ్మా? కపటము లేనివాడు ధన్యుడు. కదా అంటే అర్థం ఏంటి? మన ఆత్మ, మన హృదయం అందరూ ఫ్రీగా క్లియర్గా ఉండాలంట. ఎవరి పట్ల ఏముండకూడదంట? అనుష ద్వేషము, కపటం ఉండకూడదంట. ముందొక మాట వెనకొక మాట, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడతారు, అది కపటం. ఒకళ్ళు మంచిగా ఆశీర్వదింపబడుతుంటే వాళ్ళ గురించి జలస్గా ఫీల్ అయ్యే వాళ్ళు, మనం ఎంత జలస్గా ఫీల్ అయినా మనం ఏం చేయలేము. దేవుడు వాళ్ళని పని చేస్తున్నాడు, ఇంకా వాళ్ళకి కలిసి మన దేవుడు ఇంకా దీవించాలని అన్నప్పుడు అప్పుడు దేవుడు మనమే దీవిస్తాడు. నేను ఒక విషయం నేర్చుకున్నాను పిల్లలు, అదేం తెలుసా? మన వేరే వాళ్ళ గురించి వాళ్ళ మంచి కోరినప్పుడు దేవుడు మన మంచిని చూసి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కపటం ఉండకూడదు. వీసా దొరికిందా? వెరీ హ్యాపీ, రియల్లీ గాడ్ బ్లెస్ యూ. జాబ్ దొరికిందా? ప్రైజ్ ద లార్డ్, దేవుడు ఇంకా దీవించాలమ్మా. పాస్ అయ్యావా? ప్రైజ్ ద లార్డ్ అని వాళ్ళతో హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనసులో బాధపడదు. ఆయన బాధపడుతుంది. వచ్చి డాడీ వాడికి జాబ్ దొరికిందంటే వాళ్ళ డాడీ సంతోషపడుతున్నాడు, వాళ్ళ కొడుకులు పడుతున్నాడు, తిరుగుతున్నాడు. అరే కొడుక నీకు గుర్తుందా, పడుతుడు జాబ్ దొరికింది, నువ్వేం చేస్తావు? అట్ట ఉండకూడదండి. ఒకరు దొరికింది కోనివ్వండి, మనకి టైం వచ్చినప్పుడు దేవుడు ఇస్తారు కదా. దానికి ఒక మనకున్న సమయం రాలేదు.
కదా కదా శాలరీ ఇంకా మన టైం రాలే ఎవరన్నా దేవుడు ఇచ్చిన థ్యాంక్ గాడ్ ప్రైజ్ గాడ్ జాబ్ దొరికిందా దేవుడికి స్తోత్రం అమెరికా పోయిందా దేవుడికి స్తోత్రం కెనడాకి పోయిందా దేవుడికి స్తోత్రం వీసా దొరికిందా దేవుడికి స్తోత్రం ఉద్యోగం దొరికిందా దేవుడికి స్తోత్రం పెన్షన్ వచ్చిందా దేవుడికి స్తోత్రం ఇల్లు కట్టుకున్నారా ఇల్లు కొన్నారా హల్లెలూయా గాడ్ బ్లెస్ యు హ్యాపీ మనము జలజ ఫీల్ అయ్యి మనం పొందేది ఏముంది చేసేది ఏముంది కదానికి ఏమైనా చేయగలుగుతావా మన ఎంత పాడేది బీపీ షుగర్ ఫుల్ అయిపోతుంది అవునండి జలస్ అంత డేంజర్ బైబిల్ రాయలేదు మన ఎంత నిరేసినంత జలస్ ఆత్మల పక్కన చాలా డేంజర్ అంట ఎవరైనా మనకు గుడ్డు చెప్తే వాళ్ళ సేకరించి కంగ్రాట్ చెప్పి అయితే మనమే పోయి స్వీట్ బాబు తిరిగిద్దవారు కిరణ్ బాబు వెరీ గుడ్ అవునా కదా జలస్గా మాత్రము ఫీల్ కాదు ఆమె సో ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకున్నప్పుడు కదా నిజంగా ఎవరు ధన్యులు అంటే ఒకటి చెడు సహవాసం చేయకుండా అయినంత వరకు మనం దేవుడి వాక్యాన్ని దివారాత్రులను ధ్యానిస్తూ దాని ప్రకారం జీవించడంతో దాన్ని రెండవది తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం ఉంది ఓకే పాపాలు ఒప్పుకునే వారు ధన్యులు యెహోవా చేత నిర్దోషి అంటే నిర్దోషి ఎంచబడాలంటే మన పాపాలు మనం ఏం చేయాలా ఒప్పుకోవాలి హృదయం ఏముండకూడదంట ఎవరిని దేవుడు ప్రయత్నించిన మీకు ఒక విషయం తెలుసుకోలేదండి ఒకరిని పైకి లేవనెత్తువాడంటే వారికి వస్తువు ఇవ్వడం ఎక్కడుంది ఈ వాక్యము అదొక వాక్యం తీసుకుని సో కాబట్టి ఎవ్వరు కింద పడిపోయినా ఎవ్వరు పైకి లేవబడ్డా మనం కదా వాళ్ళతో ముఖ్యంగా ఎవరినైతే దేవుడు పైకి లేపినప్పుడు వాళ్ళకు మనం సంతోషించాలి ఫస్ట్ శామ్యూయల్ కాకుండా మొదటి పత్రిక మొదటి శామ్యూయల్ గ్రంథము 2వ అధ్యాయం అన్న తన కుమారుని ఇచ్చినందుకు ఇక్కడ దేవుడిని ఆరాధిస్తూ దేవుడిని వినపరుస్తూ ఆలోచన అంటే 2:6 నేను చదువుతానండి జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే పాతాళములకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయువాడు ఓకే కృంగజేయువాడును తర్వాత ఎంత బాగుందంత వాక్యము దరిద్రులను అధికారులతో కూర్చుని పెట్టువాడును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనకి ఒక వ్యక్తిని పైకి లేపాలన్నా అతన్ని పాతాళానికి పంపాలన్నా ఎవరంట సిస్టర్ దేవుడే అట్లాంటి సమయంలో మనం ఏం చేయాలంట ముఖేష్ వాళ్ళతో హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎవరికైనా నష్టం జరిగింది అనుకోండి మన వాళ్ళతో బాధపడదు అయ్యో పాపం సిక్ అయ్యాను అయ్యో పాపం మనం వెళ్తామో లేదో విజిట్ చేస్తామో లేదో రెండో మాట కదా కనీసం అయ్యో పాపం కలిసాక అయ్యో బ్రదర్ బాగాలేదంట దేవుడు జ్వరం అంటారు లేకపోతే వాళ్ళకి బాగాలేదంటారు బాధపడాలి ప్రార్థన ఇంకా మంచిది సో అలా మనం చేసినప్పుడు మనం ఏమవుతామంటాం దేవుడు వాళ్ళ దృష్టిలో ఆమె ఒక 2 నిమిషాలు కథ ఉంచుకొని ఇప్పుడు విన్న వాక్యం ఇది దేవుడు వాక్యం ప్రపంచంలో మనం ఏ గులలో ఉన్నా ఏ మందిరానికి వెళ్ళినా ప్రపంచం ఏం చేసినా మనకు మాత్రం వాక్యం సేమ్ దృష్టిలో ఆలోచన ఎవరైనా ఫ్రెండ్స్ మన చుట్టాలు మన రిలేటివ్స్ ఏదైనా చెడు మార్గంలో ఉన్నారు అందరి గురించి మాట్లాడుతున్నారు నచ్చగొడుతున్నారు ఇలాంటి వాళ్ళతో మనం దూరం ఉంటాం వాళ్ళతో కూర్చొని డిస్కషన్ అసలు వద్దు వాళ్ళతో షాపింగ్కి వెళ్ళి వాళ్ళతో డిన్నర్కి వెళ్ళి చేసాము అనుకోండి ఇప్పుడు కదా మనం ఉన్న అలవాటు పాడు చేసుకుంటాం అయితే దృష్టిలో ఆలోచించుకుంటున్నాడు గడవకూడదు అన్నాడు పాపల మార్గం నిలవకూడదు అన్నాడు అపహాసుకుడు కూర్చుంది చూడటం మీరు కూర్చోవద్దన్నాడు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులను దాన్ని ధ్యానించువాడు ఈరోజు వాక్యం చదివి విని
ధ్యానించి ఎందుకంటే కీర్తన 119:11 మనం చదివాము. యెహోవా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నీ వాక్యమును నా హృదయంలో దాచుకున్నాను ప్రభువా. I have hidden your word in my heart that I might not sin against you, Lord. I want to keep your word in my heart. Please help me. I don't want to have any bad company. At the same time, I want to always spend time in your presence. మనం ఉద్యోగాలు చేసుకుంటూ, స్కూల్ కాలేజ్ వెళ్తూ, మనం మన ఫ్యామిలీ మనం ఎంజాయ్ చేసుకుంటూ దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తే ఎంత ధైర్యంగా ఉంది కదా. రెండవది, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిరపరాధి అని నిలిచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు. తప్పు చేసిన మా దేవుడి దగ్గర క్షమాపణలు ప్రతిరోజు పడుకోకుండా కాదు. నేను తప్పు చేశాను, సారీ ప్రభు, మీరు అంత కడగండి ప్రభు. మీతో తప్పు చేశాడు కానీ నేను ఊరుకోలేదు కదా. తక్షణమే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను. నాకు ఒకడు ఉన్నాడు, నా పాపను క్షమించే ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి పాపాలు ఒప్పుకున్నాడు. యూదా యేసు ప్రభుత్వం ఉంది కానీ 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు సేవకి వెళ్ళి కానీ పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకోకుండా పోయి వేసుకున్నాడు. పొద్దు ప్రభు మకారాన్ని జీవితున్నాడు. మేము పాపాలు పశ్చాత్తాపడతాము, మా పాపాలను ఒప్పుకుంటాము. అలా పాపం లేదంటే మమ్మల్ని మేమే మోసం చేసుకుంటామని 1 యోహాను 1:8 మేము చూశాము. 9 తన పాపం మన పాపం మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపం క్షమిస్తాడు. నాలో పాపమే లేదనుకున్నట్లయితే సత్యం మనలో ఉండదు. మనం దేవుని అబద్ధికులుగా చేస్తున్నామని ఈ వాక్యం తెలుస్తుంది. సో కాబట్టి ప్రభా, మేము ఎల్లప్పుడూ ఈ వాక్యం ప్రకారం జీవించే వాళ్ళగా ఉండాలి. ఆ ప్రేమను, ఆ సమాధానం మేము కలిగి ఉండాలి. ఈ కొరకు జీవించాలి. రేపు నీ రాజ్యంలో మేము రావాలి. ఇదిగో చేతులు ఇప్పుడందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకో. పేరు అంత ఆసక్తిగా నీ వాక్యం కొరకు, నీ సన్నిధి కొరకు కూడా ఉంచారు. ప్రతి ఒక్కరికి పేరు మా మనసు శ్రీలేఖ, ఆమె కుమారుడు